హాయ్ ఫ్రెండ్స్, అదర్ లాంగ్వేజ్ మూవీ రివ్యూస్ కోసం అలానే మరికొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులను మీతో పంచుకోవడం కోసం కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దాని పేరు మిస్టర్ బి. కింద లింక్ ఉంది, విజిట్ చేయండి, సపోర్ట్ చేయండి. సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. గత వారమే కాటమరాయుడు సంబరం మొదలైంది. సందడి కనిపిస్తుంది. రికార్డుల హోరు, అభిమానుల జోరు, భారీ తుఫాను, సునామీ కలగలిసి వచ్చినట్టు సోషల్ మీడియాని షేక్ చేసి పారేస్తుంది. కాటమరాయుడు మొదటి పాటకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ ట్రాక్ కంపోజిషన్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఆయనకున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుంటే ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కైనా పట్టలేనంత ఉత్సాహం పొంగుకొచ్చేస్తది. అనూప్ కూడా అలాగే కొట్టేశాడు అనుకోవచ్చు. కానీ సెకండ్ సాంగ్ ఇప్పుడు విడుదలైన లాగే లాగే సాంగ్ విన్న తర్వాత ఏమనిపించింది అంటే, కాటమరాయుడు సినిమా కోసం అనూప్ రూబెన్స్ బ్లడ్ పెడుతున్నాడు అని. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయటం అనేది ఎవరికైనా సరే పెద్ద డ్రీమే. అవకాశం దొరికిన వాళ్ళందరూ అద్భుతాలు చెయ్యాలని ఏమీ లేదు. కానీ అనూప్ రూబెన్స్ ఈ అవకాశాన్ని లైఫ్ టైమ్ ఆపర్చునిటీగా తీసుకున్నాడని ఈ పాట విని నమ్మకంగా చెప్పేయచ్చు. నిజంగా ఏం కంపోజిషన్! నేనైతే సర్ప్రైజ్ అయ్యాను ఈ పాటను విని. మ్యూజిక్ తో మ్యాజిక్ చేయటం అంటారే, అది ఇదేనేమో అనిపించింది ఈ పాట విన్న తర్వాత. వండర్ఫుల్ గా సాంగ్ ని డిజైన్ చేశాడు. బేసిక్ గా యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్, ట్రాక్స్ లో చేపించిన హమ్మింగ్ సింపుల్ గా మారులెస్, గమ్మత్తుగా క్లాసికల్ టచ్ ఇస్తూ భలే తయారు చేశాడు అసలు పాటని. ఆ పైన వైలెన్ తో అయితే అరాచకమే చేశాడు. పాట వినేశాక వైలెన్ ట్రాక్ అంత తొందరగా వదిలిపెట్టదు, వెంటాడుతూనే ఉంటది. అదనే కాదు, సాంగ్ లో వినిపించిన మిగతా ట్రాక్స్, అనూప్ మ్యాజికల్ మిక్సింగ్ సింపుల్ గా సూపర్ అని చెప్పుకోవాలి. ఎంత మంచి ట్యూన్ దొరికిన తర్వాత ఏ లిరిక్ రైటర్ అయినా వదిలిపెడతారా? భాస్కర్ భట్లు కూడా చెలరేగిపోయారు. గమ్మత్తైన పదాలు వాడుతూ పాట మొత్తాన్ని సరదా సరదా చేసేశారు. డిఫరెంట్ గా లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొత్త థియరీలు ఫాలో అవుతున్నారు భాస్కర్ భట్ల ఈ మధ్య. ఆ మజా ఈ పాటలో కూడా కనిపించింది. కాటమరాయుడు గుండెని అట్టా కాటా వేసి పట్టుకుపోయావన్న లైన్ రాశారు. సినిమాలో హీరోయిన్ ఏం చేసిందో తెలియదు గానీ ఈ పాటతో మాత్రం అనూప్, భాస్కర్ భట్ల గారు కలిసి మ్యూజిక్ లవర్స్ మనసును మాత్రం కాటా వేసేశారు. అలానే ఏ మాత్రం కుదురుండదు ప్రేమాతురాణం అని లైన్ కూడా రాశారు. ఈ పాట విన్న తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానుల పరిస్థితి కూడా అదే. సినిమా విడుదలయ్యే వరకు కుదురుగా ఉండడం కష్టమే. ఇక ఈ పాటని నకాష్ అజీజ్ పాడారు. ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ తో చంపేశారు. పోతే గమ్మత్తుగా వినిపించే పాటల్లో పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటది. మామూలుగా ఉన్న పాటలనే తన డిఫరెంట్ ఐడియాలజీతో సూపర్ హిట్ చేసిన హిస్టరీ పవన్ కళ్యాణ్ ది. మంచి పాట కుదిరింది. అన్ని నీట్ గా సెట్ అయితే మరో మెమరబుల్ పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్ ని ఆస్వాదించే అవకాశం. చూద్దాం మరి ఈ పాట సినిమాలో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని అందించనుందో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.